వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పర్మిషన్ లేకుండా మాంటిసోరీ స్కూల్ పేరు స్థానంలో మాస్టర్ మైండ్ పేరుతో క్యాన్వసింగ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మభ్యపెడుతూ అధిక ఫీజులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో స్కూల్ పేరును మార్చి నిర్వహిస్తున్న మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ అధికారిని కోరగా వెంటనే స్పందించిన నర్సంపేట ఎంఈఓ వారి సిబ్బందిని పంపించి స్కూల్ ఆవరణలో మాస్టర్ మైండ్ పేరుతో ఉన్న ఫ్లెక్సీలను, బస్పై ఉన్న స్టిక్కర్లను తొలగించారు. ఇలాంటి స్కూల్ పర్మిషన్లు రద్దు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకుడు పార్థసారథి, పీడీఎస్యు నాయకులు అజయ్, ఏబీఎస్ఎఫ్ నాయకుడు నరేష్, విద్యార్థి సంఘాల నాయకులు నరేష్, విజయ్ భాస్కర్, బాలకృష్ణ, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ ఉన్న నేమ్ ఉంటే మీరు స్వాదిస్తాం వెళ్ళిపోతాం మేడం. కేవలం మాస్టర్ మైండ్ అని పెట్టుకున్నారు. విచ్చలవిడిగా విద్యార్థి చట్టాన్ని తొలగిస్తూ కార్పొరేట్ వ్యవస్థకు వత్తాసు పలకండి మేడం. దయచేసి మీరు ఎవరినొకరు పంపించండి. మీరు అందుబాటు లేకపోతే ఈ బ్యానర్ తొలగించేదాకా భరత్ను పంపించి బ్యానర్ తొలగించండి మేడం. మేడం ఓకే మేడం. రాండి మేడం. మేడం చిన్న రిక్వెస్ట్ మేడం, మీరు స్పందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మన సిఆర్పి వాళ్ళకి చెప్పు ఈ నేమ్ ఇవన్నీ తొలగించినాకనే మీకు ఖర్చులు ఇస్తాం మేడం. బస్సులో కూడా అందిరా. ఓకే మేడం. బస్సుల పైన మేము వెంటనే ఎందుకు తీస్తున్నావు బ్రదర్? అన్న ఎందుకు తీస్తున్నావు సార్? ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ ప్రక్కన ఏదైతే మాంటిస్టోర్ స్కూలు పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మాస్టర్ మైండ్ అని పేరు పెట్టుకొని విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలాది ఫీజులు వసూలు చేస్తున్నారని సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గత 2 వారాల క్రితం చెప్పడం జరిగింది. అయినా కూడా సంబంధిత యాజమాన్యం చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం, మాస్టర్ మైండ్ పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షలాది వేలాది రూపాయలు వసూలు చేసుకుంటూ ఇష్టానుసారంగా వేరుస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత విద్యాశాఖ అధికారి తక్షణమే స్పందించి ప్రభుత్వ నియమాలను పాటించని మాస్టర్ మైండ్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి స్కూల్ను సీజ్ చేయవలసిందిగా ఐక్య విద్యార్థి నుంచి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బొట్ల నరేష్, ఏబీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి. ఈరోజు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మాంటిసోరీ ప్రైవేటు పాఠశాలను వారు అడాప్ట్ చేసుకుంటూ మాస్టర్ మైండ్ అనే పేరుతోని ఈరోజు అక్రమంగా బోర్డులను పెట్టి విద్యార్థులకు పర్మిషన్ లేని స్కూల్ను ఇవాళ పెద్ద మొత్తంలో క్యాంపెయినింగ్ చేస్తూ లక్షల రూపాయల ఫీజులు పెట్టి కార్పొరేట్ వ్యవస్థను నర్సంపేట దాకా పాకించి ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులకు, తల్లిదండ్రులకు విద్యకు దూరం చేసే దిశగా ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మాస్టర్ మైండ్ అనే బోర్డు పర్మిషన్ లేదు, దాన్ని రద్దు చేసేంత వరకు మా పోరాటం ఆపి. ఈరోజు నర్సంపేట పట్టణంలో కేవలం ఒక గుడ్ విల్తో ఒక మాస్టర్ మైండ్ అని ఒక పేరును వాడుకొని గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేయడానికి, అధిక ఫీజులు వసూలు చేయడానికి కేవలం ఒక పేరు, ఒక గుడ్ విల్ వాడుకొని విద్యను వ్యాపారం చేస్తూ ఈ నర్సంపేట పట్టణంలో ఈ మాస్టర్ మైండ్ స్కూల్ను ఒక పేరుతోని నడుపుతూ ఇక్కడ ఉన్న మాంటిస్కోరీ స్కూల్ యజమాన్యం దానికి వత్తాసు పలుకుతూ ఇక్కడున్న విద్యాశాఖ దానికి తొత్తుగా మారి ఈ బోర్డులను కానీ, ఇక్కడున్న బస్సులను కానీ, ఇక్కడున్న విద్యార్థులను మోసం, తల్లిదండ్రులను మోసం చేయడానికి, అధిక ఫీజులు వసూలు చేయడానికి ఒక మాస్టర్ మైండ్ అని పేరు పెట్టుకొని విద్యను వ్యాపారం చేస్తున్న యజమాన్యం పైన, అదే మాంటిసోరీ స్కూలు యజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకనగా వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళకి పర్మిషన్ లేకున్నా కేవలం ఈ మాస్టర్ మైండ్ వాళ్ళకి ఇచ్చినామని చెప్పి, లీజుకి ఇచ్చినామని చెప్పేసి వాళ్ళు ఒక తప్పుదోవ పట్టిస్తూ ఎంఈఓ గారిని, డిఈఓ గారిని తప్పుదోవ పట్టిస్తూ, తల్లిదండ్రులను, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తూ ఒక కార్పొరేట్ వ్యవస్థ విద్యను అందిస్తామని చెప్పి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలి. ఐక్య విద్యార్థి సంఘాలు చర్యలు తీసుకోకపోతే ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని, మాస్టర్ మైండ్ స్కూల్ను గుర్తింపును రద్దు చేయాలి. అదేవిధంగా దానికి వత్తాసు పలుకుతున్న మాంటిసోరీ స్కూల్ను కూడా రద్దు చేయాలని పీడీఎస్యు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అఖిల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. నా పేరు నరేష్, పీడీఎస్యు వరంగల్ జిల్లా ప్రెసిడెంట్. నర్సంపేట పట్టణంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మాంటిసోరీ స్కూల్ పేరుతోని
పేరు మార్పిడి చేసి విద్యాశాఖను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి మాస్టర్ మైండ్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని చెప్పి గత 3 వారాలుగా మేము ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంఈఓ గారికి స్కూల్ యాజమాన్యానికి చెప్పడం జరిగినది. మరియు వీళ్లకు ఈ మాంటిసోరీ స్కూల్ వాళ్ళు మదర్ స్టాండ్ వాళ్లకు వత్తాసు పలుకుతూ ఉన్నారు. కావున ఈ 2 స్కూళ్ళ పేర్లను రద్దు చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.